వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరందరూ చూస్తున్నారు. మరి హౌస్ లోపలికి వెళ్ళిన మన బెజవాడ బేబక్క నాలుగు స్టెప్ ఇవ్వాలి నువ్వు కూడా. ఓహో ఇప్పుడు చప్పట్లు. ఓ చప్పట్లా ఇలా 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 సరిపోయారు ఇద్దరును. సో అంటే నిజంగా నాకు డ్రెస్ అదంతా జేమ్స్ బాండ్ లాగా ఉంది. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాగే స్టైల్ గా ఉంటాను. నాకే అర్థం కాదు అసలు పుట్టినప్పుడు కూడా నేను చాలా బట్టలు వేసుకుని స్టైల్ గా పుట్టానంట. ఇంకోసారి నాకే అర్థం కాదు అసలు పుట్టినప్పుడు కూడా నేను చాలా బట్టలు వేసుకుని స్టైల్ గా పుట్టానంట. యా దిస్ ఇస్ ట్రూ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా ఫీల్ అవుతున్నావు అలానే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అక్క నువ్వు నన్ను రోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయావు. సో అలాగే రోస్ట్ చేస్తున్నా. ఏం చేయక్కర్లేదు, నువ్వు ఆల్రెడీ రోస్టెడ్ గానే ఉన్నావు. అండ్ లాస్ట్ ఇంకొక క్వశ్చన్ అక్క, ఇది చాలా సీరియస్ జోక్ కాదు. నేను కూడా సీరియస్. ఒక్క నిమిషం. అక్క ఇన్ని నవ్వుల వెనకాల ఇండస్ట్రీలోకి రావాలని, సో నేను ఒక నలుగురికి తెలియాలని కష్టం స్ట్రగుల్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయక్క? చాలా ఉన్నాయి యాక్చువల్లీ. తమ్ముడు ఖర్చీఫ్ ఉందా? ఇవ్వమ్మా చున్నీ అన్నావు. అక్కడ నీ దండం పెడితే ఆపేక్క నాకు అర్థం వేసింది. సో ఏమీ లేదు. ఒక్క నిమిషం ఆగండమ్మా, ఎందుకమ్మా చూస్తున్నారు? ఇవ్వాలని అనిపించట్లేదా? ఇవ్వండి టిష్యూ. మీకు ఆకదాయిగా ఉందా నా కష్టాలంటే? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇదేసుకోండి బాగా, ఇదేసుకోండి బాగా. ఏ హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో మొత్తం మీద ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని గెస్ట్ ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కదా. అండ్ ఈ రోజు కూడా ఒక సింగర్ని, ఒక యాక్టర్ని, ఒక కమెడియన్ని, అలానే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరందరూ చూస్తున్నారు. మరి హౌస్ లోపలికి వెళ్ళిన మన బెజవాడ బేబక్క నాతో ఉన్నారు. ఆవిడతో స్మాల్ చిట్ చాట్. ఇచ్చుకోండమ్మా. అది నాకు ఇంటర్ లేదా మళ్ళీ వెనక్కి నాలుగు స్టెప్ ఇవ్వాలి నువ్వు కూడా. ఓహో ఇప్పుడు చప్పట్లు. ఓ చప్పట్లా ఇలా 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 సరిపోయారు ఇద్దరును. సో అంటే నిజంగా నాకు డ్రెస్ అదంతా జేమ్స్ బాండ్ లాగా ఉంది. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాగే స్టైల్ గా ఉంటాను. నాకే అర్థం కాదు అసలు పుట్టినప్పుడు కూడా నేను చాలా బట్టలు వేసుకుని స్టైల్ గా పుట్టానంట. ఇంకోసారి నాకే అర్థం కాదు అసలు పుట్టినప్పుడు కూడా నేను చాలా బట్టలు వేసుకుని స్టైల్ గా పుట్టానంట. యా దిస్ ఇస్ ట్రూ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అక్క బట్టలు వేసుకుని స్టైల్ గా పుడతారు. నేను అంతే తేడా మనిషి. ఏదో తేడాగా ఉందేంటి? అక్క తేడా తెలుసుకుని మరి ఎంత తేడా తెలియదు అక్క. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా ఫీల్ అవుతున్నావు అక్క? అలానే. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అక్క నువ్వు నన్ను రోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయావు. సో అలాగే రోస్ట్ చేస్తున్నా. ఏం చేయక్కర్లేదు, నువ్వు ఆల్రెడీ రోస్టెడ్ గానే ఉన్నావు. ఇంటర్వ్యూ క్యాన్సిల్, నేను వెళ్ళిపోతాను. అమ్మో ఈ రోజు నేను తట్టుకోలేను. గుడ్ జాబ్ చందు, నీ పేషెన్స్ టెస్ట్ చేశాను, నువ్వు నెగ్గావు. కమాన్ లెట్స్ డు ఇట్. అక్క కంగ్రాచులేషన్స్. ఇది దేనికి? హౌస్ లోకి వెళ్తున్నావు కదా. సో ఏంటి, ఏం ప్లాన్ చేసుకున్నావు ఏంటి? యాక్చువల్లీ ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి, ఇది ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అలా అలా ఉంటే బాగుంటుంది. ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? అంటే డాడీ ఎప్పుడు ఒకటి మాట చెప్పారు, తల్లి నువ్వు ఏం చేసినా కూడా ఎప్పుడు ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి. సో నేను అలాగే చేస్తాను అన్నమాట. అక్క మధ్యలో ఎవరో అలా వచ్చి ఇలా వెళ్ళినట్టున్నారు. నా బ్లడ్ మాకు వస్తే మాకు మంచి బ్లడ్ వస్తుంది, నీకు మంచి బ్లడ్ వస్తే నాకు మంచి బ్లడ్ వస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా డాడీ ఎవరు అనుకున్నారు? మోహన్ దార్ డాడీ. థ్యాంక్ యూ డాడీ. అంటే పూర్వజన్మలో, ఇప్పుడు కాదు. ఇప్పుడు మా డాడీ బోస్ గారు ఫీల్ అయిపోతారు. బాగా కనెక్ట్ అయినట్టు. పూర్వజన్మలో అంటే మోహన్ బాబు డాడీ అయ్యి ఉంటారు. అందుకని చెప్పేసి నాకు లక్ష్మికి ఒక కనెక్షన్ అన్నమాట. లక్ష్మక్క దీనికి నాకు సంబంధం అసలు లేదు. లైక్ హర్ ఏమంటారు, హాఫ్ సిస్టర్ లాగా అన్నమాట. అంటే పూర్వజన్మ సిస్టర్స్ కదా. ఓకే. అంటే బేసిక్ గా కంటెస్టెంట్స్ తో ఇంటర్వ్యూ అనగానే ఒక ఫ్లో ఉంటుంది. అంటే దేని తర్వాత ఏది అడగాలని చెప్పేసి బేబక్ తో ఇంటర్వ్యూ అంటే కన్ఫ్యూజ్ చేసి క్వశ్చన్లు కూడా మర్చిపోయేలా చేస్తాను. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా ప్రాబబ్లీ వాళ్ళు ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళి దారిలో అరే బేబక్ నీ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నానే యాంకర్ నేనక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అని అనుకోవాలి. సరే అక్క ఉంటానక్క. చాలా నీకోసం ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూస్ ఒకలా చేశా.
అంటే మధ్యాహ్నం అలా, ఈవినింగ్ అలా, నైట్ అలా. కానీ ఇప్పుడు నీ ఇంటర్వ్యూ ఇది మిడ్ నైట్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను అందుకే కొంచెం జేమ్స్ బాండ్ రాక్ స్టార్ లాగా, యో వాట్సాప్ మై ఫ్రెండ్స్, all good, kind of, you know bro, let's do. ఈ ఆఫర్ నాకెందుకు ఇచ్చావు అక్క? ఆఫర్ నువ్వు అడిగావు కాబట్టి. मस्त शेड्स ఉన్నారా నీలా కమలాసన్ అక్క అందరిలో లాస్ట్ వస్తాను అక్క, లేటెస్ట్ గా బాగా ఇవ్వాలక్క ఇంటర్వ్యూ అన్నావు, అందుకే నేను బాగా ఆలోచించి. అంటే ఆడియన్స్ కోసం. అంటే అక్క నువ్వు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇది అందరూ చూస్తారు కాబట్టి Yeah. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో హౌస్ లో కూడా అలాగే ఉంటారు అని అనుకుంటున్నాము. ఏమో, అలాగే ఉంటావు అక్క, లేకపోతే చేంజ్ ఏమన్నా? ఎలా ఉంటానో నాకు తెలీదు. Hmm. అక్కడికి వెళ్ళాక చూసి అవతలాలు బట్టి అలాగెలాగా ఉంటాను. ఓకే సరే, ఓకే అక్క, ఒక సీరియస్ క్వశ్చన్. సో Yeah. అంటే ప్రతి సీరియస్ బాగా నచ్చితే నన్నే చూడండి. ఓకే కమాన్. అప్పుడప్పుడు నన్ను కూడా చూస్తుండండి. అంటే ప్రతి బిగ్ బాస్ సీజన్ కి కొంతమంది తెలిసిన వాళ్ళు వెళ్తారు, కొంతమంది తెలియని వాళ్ళు వెళ్తారు. బట్ బేబక్క ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వరకు పాపులర్, చాలా మందికి తెలుసు. బట్ తెలియని వాళ్ళకి బెజవాడ బేబక్క అంటే ఏం చెప్తావు అక్క? అదే ఓవర్ యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. చేయొచ్చు కానీ అతి చేస్తాను నేను. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీరు భరించండి, సహించండి, కుదిరితే నన్ను క్షమించండి. నేను చేయలేనేమి, ఎందుకంటే బేసికల్లీ ఐ హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అలా కన్నారు, ఇలా ఇలా అలా పెంచారు అంటే వాళ్ళు బాగానే పెంచారు, నేను ఇలా పెరిగాను, తర్వాత నేను ఇలా తయారయ్యాను. ఉంటాను, కుదిరితే ప్రేమించండి, ఒకటి మాత్రం చేయకండి, ద్వేషించకండి నన్ను. ఐ లవ్ యూ. అది హౌస్ కలజోడు ఒకసారి ఐ లవ్ యూ. అంటే అది హౌస్ లో నువ్వు ఉండే తీరును బట్టి, నీ యాటిట్యూడ్ ని బట్టి, నీ బిహేవియర్ బట్టి ఉంటుంది అక్క. అవును అవును. సో అక్క ఇంత ముందు బిగ్ బాస్ అన్ని చూసావా? సీజన్స్ అన్ని చూసారా? అన్ని చూడలేదు, కొన్ని చూసాను, లైక్ హైలైట్స్ అండ్ సమ్ సీజన్స్ ఐ వాచ్డ్. Yeah, so ask me the next question. Why are you? No. I'm kind of thinking, what is this guy going to ask? Wow. Is he going to just shake it up like this, or is he going to ask something? He sounds ridiculous. నాకు వద్దు సార్ However, నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. However, when I said, when my mom called, actually, I said, there's this guy who's wanting to interview me, and he looks like a hero. అంటే పక్కన ఒక అమ్మాయి ఉంది, ఇట్లా చూస్తుంది, హీరోనా? ఈ ఏ యాంగిల్ హీరోలా? He's kind of cool, but he resembles a little bit like పూరి జగన్నాథ్ గారి తమ్ముడు ఉంటాడు కదా. 143 సాయిరామ్ శంకర్. Yes, Sairam. ఓకే. Hi Sairam. He's looking like you a little bit. So. థ్యాంక్ యూ మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది బేబక్క. అక్క నీ స్టడీస్ ఎక్కడ దాకా చదువుకున్నావు అక్క? అసలు మామూలుగా బాగా ఎక్కడెక్కడో స్కూల్కి వెళ్ళావా, చదివాను. కాలేజీకి వెళ్ళావా? మీరందరూ వెళ్ళినట్టు నేను వెళ్ళాను, స్కూల్ వెళ్ళా, కాలేజ్ వెళ్ళాను. అంటే ఆ తర్వాత పై కాలేజీ కూడా వెళ్ళాను, అంటే మాస్టర్స్ అన్నమాట. అంటే యాక్చువల్లీ నేను స్విట్జర్లాండ్ లో చదువుదాం అనుకున్నానండి, కాకపోతే మా ఇంట్లో అలౌ చేయలేదు. సో అందుకని మా విజయవాడలో మాంటిసరీ అంటే పేరు కూడా చాలా స్టైలిష్ గా ఉంది, ఆ కాలేజీలో చదివాను అనమాట. ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. అక్క ఫస్ట్ బెంచ్ స్టూడెంట్, లాస్ట్ బెంచ్ స్టూడెంట్? నేను ఎప్పుడు లాస్ట్ నుంచి ఫస్టే. లాస్ట్ నుంచి ఫస్ట్. ఓకే. అంటే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మీరేమో చాలా జాలీగా ఉన్నారు, అండ్ అంటే మన ఇంట్లో అయితే ఏది పడితే అది మాట్లాడుతూ చక్కగా అందరితో ఫ్రెండ్లీగా ఎలా పడితే అలా ఉండొచ్చు. బట్ హౌస్ లోకి వెళ్ళిన అంటే తర్వాత బేసికలీ ఎలా పడితే అలా ఉన్నాను అంటున్నాడు. అవును, ఇది రాసుకోండి, ఎలా పడితే అలా ఉన్నాను. నేను అలా అనలేదు అక్క, మీరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అని అంటున్నాను. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత హీరోలానే ఉన్నావులే. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా. సో ఏంటి వాటన్నిటిని ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు? ఇలాగే ఉంటారనుకుంటున్నారా, లేకపోతే మనిషిని బట్టి మీరు మోల్డ్ అవుతూ ఉంటారు? నువ్వే అన్నావు కదా సిచ్యువేషన్, నీకేమనిపిస్తుంది? నేనేం చేస్తాను అనిపిస్తుంది? నువ్వు చూస్తున్నావు ఎన్నా నుంచి. అంటే నాకు బేబక్క మనిషిని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళతో అలా బిహేవ్ చేస్తారు అనిపిస్తుంది. నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సో నేను ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి బేబక్క కూడా అలాగే ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. మ్యాటర్ అంతే అంతే అంతే, యాజ్ ఇట్ ఈస్. అసలు మామూలుగా అసలు ఎందుకు వెళ్తున్నావు? ఎల్కేజీలు భయండి ఈ అబ్బాయిని. అక్క ఎందుకు వెళ్తున్నావు అక్క బిగ్ బాస్ కి? ఐ ఫీల్, ఇది నేను కామెడీగా చెప్పను, ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎంటర్టైనర్స్ లైక్ మీ అండ్ పర్ఫార్మర్స్ లైక్ మీ. నాకు అనిపించింది ఏంటంటే, నేను ఇప్పటివరకు టిక్టాక్లో ఎంటర్టైన్ చేశాను, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, చాలా స్టేజ్ షోస్ చేశాను. కానీ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్లో ఎంటర్టైన్ చేయగలిగే ఆపర్చునిటీ రావడం, థ్యాంక్ యూ సో మచ్ టు ద బిగ్ బాస్ టీమ్. అండ్ దిస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు యాక్చువల్లీ షోకేస్ యువర్ టాలెంట్ అండ్ బీ యూ. ఓకే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత బేబక్క ఏం చేద్దాం అనుకుంటున్నాను? అలా అంటే opportunities, whatever come your way, movies, shows, whatever I've been doing.
ఓకే. ఇంకా 4-5 ఎక్కువ వస్తాయేమో అనుకుంటున్నా షోస్. అదే డబ్బులు కాదు షోస్. షోస్. అఫ్ కోర్స్ డబుల్ చేస్తా ఇప్పుడు రెమ్యునరేషన్. ఓకే అక్క, మామూలుగా మీ ఇన్స్టాలో ఊరికే అన్నానులే, వచ్చే షోస్ కూడా రావు. గ్యాప్ అక్క, మామూలుగా మీ ఇన్స్టాలో సింగర్, కమెడియన్, ఇన్ఫ్లుయెన్సర్ అన్ని ఇలా పెట్టుకున్నారు కదా, మా కోసం ఏదైనా ఒక సాంగ్ వద్దులే బ్రో, యోగా రెడీ అని మళ్ళీ పాటలు ఏం బాగుంటాయి నుంచుని. పర్లేదు, ఒక 2 lines మా కోసం. ఇలా ఎలా పాడాలి నేను అప్పుడు? ఒక నేను కూడా అక్కతో ఇలా కలిసి ఇలా 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 స్టెప్ ఒక సాంగ్ పాడక్క తమ్ముడు కోసం. గ్యాప్ ఇవ్వద్దు అన్నావుగా, గ్యాప్ ఇవ్వమన్నావుగా. గ్యాప్ అక్క గ్యాప్ అన్నావు కదా, అది ఇప్పుడు నేను ఇస్తాను. పాట పాడాలి. నువ్వు అన్నావు వి వాంట్ బేబక్క సాంగ్, గ్యాప్ ఇవ్వమన్నా నేను హట్టే, నేను ఇవ్వను. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఒక సాంగ్ అక్క, ఏదైనా మీ ఫేవరెట్ సాంగ్. ఎక్కువగా ఎలాంటి సాంగ్స్ వింటూ ఉంటారు ఏంటి? ఇప్పటికింకా నా వయసు నిండా అన్నేళ్లే, చీటికి మాటికి చేస్తారు, ఆ చీటికి మాటికి ఇస్తారు టాస్కులు వీళ్ళు, నాకు అస్సలు నచ్చట్లే, నాకు ఓపిక లేదే, ఇంకేమేమో చూడాలి ఈ హౌస్ లో. సూపర్. బిగ్ బాస్ హౌస్ మీద నేను ఏదో ఫేవరెట్ సాంగ్ పాడమంటే అంటే అక్క బిగ్ బాస్ హౌస్ మీదే పాడేసింది. అక్క మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొంతమంది పేర్లు లిస్ట్ వస్తుంది, తెలుసా వాళ్ళు ఎవరో? ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ వస్తాం? నేను కూడా వింటూ ఉన్నా, బట్ అంటిల్ ఐ గో ఇన్సైడ్ ద హౌస్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో కదా. ఇప్పుడు దా తెలియదు వాళ్ళు ఎవరు తెలియదు. ఇప్పుడు వింటున్న పేర్లు ఎప్పుడు ఫేస్ చేసింది లేదు. వింటున్న పేర్లు ఐ నో ఫ్యూ పీపుల్, సో లెట్ ఇట్ బి ఎ సర్ప్రైజ్ ఫర్ ద ఆడియన్స్ హూ ఐ నో. ఐ డోంట్ నో. ఇప్పుడే చెప్తామో. ఓకే డన్. ఒక సీరియస్ గా క్వశ్చన్ అడుగుతాను, నేను సీరియస్ గానే ఆన్సర్ చెప్తా. సో బేసిక్ గా మీరు మిమ్మల్ని ఒక మోటివేషనల్ స్పీకర్ అని కూడా అనొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే సో సొసైటీలో ఏం జరుగుతుంది అనేది కొంచెం సర్కాస్టిజంగా చెప్తూ ఉంటారు, సో వ్యంగ్యంగా ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో బేసిక్ గా పక్కనోడి లైఫ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలన్న మనుషుల మీద మీ ఒపీనియన్ ఏంటక్క? అలాగే బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. యూ కమ్ టు మై లెసన్స్, ఐ విల్ టెల్ యూ హౌ టు బీ బిజీ. మీరు బాగా బిజీగా ఉండండి, పక్క వాళ్ళ జీవితాల్లో కెలికి ఏం జరుగుతుందో తెలుసుకునే అంత మీకు టైం ఉండదు. ఐ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ వర్క్. ఫీడ్ స్ట్రీట్ డాగ్స్, హెల్ప్ స్టే యానిమల్స్, అవసరమైతే అప్పుడు చందుకు ఫోన్ చేయండి. నాకెందుకు అక్క ఫోన్? అంటే ఫోన్ చేస్తే తను కూడా మోటివేట్ చేస్తాడు. ఓకే, నేను కూడా బాగా మోటివేషనల్ స్పీకర్. అవును, పక్కన వాళ్ళ ఎక్స్ప్రెషన్ మాత్రం భయంకరంగా చేస్తారు. హీరో అన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు ఎక్స్ప్రెషన్, అన్నారు. ఇప్పుడు మోటివేషన్ చెందుకు అనగానే ఎందుకు చేయాలి చెందుకు అన్నట్టు ఇచ్చారు ఎక్స్ప్రెషన్. ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే అన్నమాట. ఏంటి ఫోన్ చేసే అవకాశం? మోటివేషన్. ఓకే ఓకే, అందుకని వాళ్ళు అట్ట చూసారట. ఆహా అని ఆల్రెడీ చెప్పక్కర్లేదు, చేస్తున్నారు అన్నట్టు ఉంది వాళ్ళ ఎక్స్ప్రెషన్. అక్క ఎలా వచ్చింది అక్క బిగ్ బాస్ ఆఫర్? అంటే నన్ను అలా అడుగుతావు, వాళ్ళని అడుగు. ఆడియన్స్ నోస్ నా టాలెంట్. నేను చేసే వీడియోలు చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఉంటారు. అవునక్క, మేము కూడా చాలా ఇంప్రెస్ అయ్యాం. సో బేసిక్ గా అక్క హౌస్ లోకి వెళ్ళక ముందు చేసిన ఇంటర్వ్యూస్ అన్నిట్లో ఈ ఇంటర్వ్యూ మామూలు ఇంటర్వ్యూ కాదు, చాలా అది ఎలా వస్తుంది అవుట్పుట్ అని చెప్పి నాకు భయంగా ఉంది. ఆ ఎడిటర్ మీరేం అవ్వకుండా ఉంటే చాలా, ఎడిటర్ గారు ఎవరైతే దీన్ని ఎడిటింగ్ చేస్తారో మీరు బాగుండాలమ్మా, బాగుండాలి మీరు. అక్క మామూలుగా వెన్ సాంగ్ తెలిసింది? విన్నాను. విన్నారు? నాకు అదే బాగా తెలుసు నాకు ఆయన, కాకపోతే ఆయనకి నేను తెలియదు. అంటే ఇచ్చింది ఆవిడ ఎక్స్ప్రెషన్. ఏంటి స్వామి ఎంత తేడాగా ఉంది? కాదక్క, మీరు ఆయన మీద కూడా కొంచెం ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. నేను ఎప్పుడు చేశా? నేను ఎప్పుడు చేయను. మ్యారేజ్ అప్పుడు నేనేం చేయలే, అప్పటికి ఆయన ఏం కామెంట్ చేయలే. నేను ఈ సోషల్ మీడియాలో కామెంట్స్ చూసి చేశా. ఓకే అక్క, హౌస్ లోకి వెళ్తే ఎవరిని బాగా మిస్ అవుతారు అక్క? ఈ వీడియోలో అన్న మా అమ్మ అనుకుంటుంది, అన్ని వీడియోలో పిల్లి 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 అని చెప్పింది. అమ్మ, ఓ అమ్మ, ఓ మంచి అమ్మ, నువ్వు వండిన బెండకాయ కూర ఆ రోజు నాకు నచ్చకపోవచ్చు, నువ్వు ఎప్పుడూ వండే మష్రూమ్ కూర ఈ సంవత్సరం వండకపోవచ్చు, కానీ అయినా నువ్వు నాకు నచ్చావు. నన్ను తిట్టుండొచ్చు, చిన్నప్పుడు సమోసా కోసం కొట్టుండొచ్చు, ఏది ఏమైనా నువ్వు మా అమ్మవి, అందుకే నువ్వు నాకు నచ్చావు. నిన్ను ఈ ఇంటర్వ్యూలో మాత్రం చెప్తున్నా, నేను నిన్ను మిస్ అవుతాను. ఓకే, నేను నిన్ను మిస్ అవుతాను. ఓకే, సో అమ్మ మిస్ అవుతాను 2 సార్లు వేసుకోండి. అమ్మ ఏ ఇంటర్వ్యూలో? ఓ అమ్మ, ఓ బంగారు బొమ్మ. ఒక్క నిమిషం. అయ్యో బాబు చిట్టి అన్నట్టు ఉంటుంది. ఓకే, సో మొత్తం మీద అమ్మగారిని మిస్ అవుతున్నాను. అవును అక్క, హౌస్ లో ఇంటర్వ్యూలో నీ పేరు చెప్తున్నా, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. ఓకే అక్క, హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అండ్ ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది శత్రువులు అవుతారు. సో బేబక్కగా అందరూ మిత్రులైనా శత్రువులు కూడా ఉండే ఛాన్సెస్ ఏమో మును ముందు ఏం జరుగుతుందో నాకేం తెలుసు. నేను
ఆయన బ్రహ్మగారు రాసినట్టు నేను రాస్తానే అక్కడ హౌస్ లో ఏం జరిగింది అంటే ఈ ప్రశ్నకి అంటే నేను ఈ అడిగే మధ్య- ప్రశ్నకి అంటే ఈ మధ్య- క్లారిటీ లేదు. అంటే ఈ మధ్య జాతకాలు ముందే చెప్తున్నారు అక్క. ఆయన అడుగు, ఆయన బాబా గారు బాగా చెప్తారు. స్వామి గారు మీరు బాగా చెప్తారండి. నాకు కూడా చెప్పచ్చుగా, నువ్వు కప్పు కొట్టవమ్మా, నీ కప్పు రాదు అని చెప్పండి, అప్పుడు నాకు వచ్చే ఆస్కారం ఉంది. ప్లీజ్ చెప్పరా, ఎంతో చెప్పించరా, నేను చెప్పిస్తాను. ఏదో ఒకటి చేసి ఆయన మాత్రం చెప్పాలి. అక్క నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా గెలవరంటే గెలిచారు, మీరు ఖచ్చితంగా ఇంకో కప్పు కొట్టరని మీరు చెప్పాలి, చెప్పించాలి, అంతే. మీరు చెప్తారు నేను చెప్తాను. బేసికల్, ఎందుకంటే మీరు ఆ స్వామి గారు కాబట్టి. నేను చెప్పిస్తాను అక్క. నీ ఫేవరెట్ హీరో ఎవరక్క? యాక్చువల్లీ ఫేవరెట్ హీరో అంటూ ఏం లేరు, ఐ లవ్ ఎవ్రీబడి. బట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, ఎందుకు? బికాస్ ఆఫ్ హిస్ అంబిషన్స్ అండ్ ద వే హీస్ టేకెన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఒక ఋషిలాగా మనిషి అనుకుంటే చెయ్యలేని పని అంటూ ఉండదు, సంకల్ప బలం ఉంటే ఆ భగవంతుడు కూడా తోడవుతాడు అని హీస్ ప్రూవ్డ్. అండ్ హీస్ ఇన్స్పిరేషన్ టు మెనీ, మీ, యూ, ఎవ్రీవన్. అందరికి లాట్స్ ఆఫ్ లవ్ టు యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మామూలుగా ఏ టార్గెట్ తో లోపలికి వెళ్తున్నావు హౌస్ లోకి? టార్గెట్ ఏమైనా ఉందా? నేను ఇన్ని రోజులు ఉండాలి, సో ఆడియన్స్ ని ఇలా ఎంటర్టైన్ చేయాలి, ఏమి? గోయింగ్ విత్ ఫ్రెష్ క్లీన్ మైండ్ సెట్. నాకు కొంతమంది లాస్ట్ లో వాళ్ళకి న్యూస్ లో తెలిసి క్లోజ్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు కదా, నాకేం చెప్పండి, నేను ఎలా వెళ్తున్నానో లోపలికి వెళ్ళాక నాకు ఎవరు ఎలా నచ్చితే నేను అలాగే రియాక్ట్ అవుతా. డోంట్ ఇన్ఫ్లుయెన్స్ మీ అండ్ టెల్ మీ వాట్ టు డూ. డు నాట్. వాట్ టు డూ? అండ్ చాలా మంది తెలియదు, బికాస్ ఐ షుడ్ నాట్ టెల్ కదా. సో వాళ్ళకి తెలిసి కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్, నువ్వు ఇలా ఎలా, నో, డోంట్ హ్యావ్ మీ. ఓకే. అండ్ లాస్ట్ ఇంకొక క్వశ్చన్ అక్క, ఇది చాలా సీరియస్, జోక్ కాదు. నేను కూడా సీరియస్, ఒక్క నిమిషం సీరియస్ గా సమాధానం, ఒక్క నిమిషం చెప్పు, అడుగు. అంటే బేబక్ మీరు నవ్వు అంటే ఆపుకుంటున్నారు కదా, బయటికి వినిపిస్తుంది ఆయన. బేబక్ అంటేనే ఎంటర్టైన్మెంట్, ఇంత చలాకీగా మాట్లాడుతుంది. అక్క ఇన్ని నవ్వుల వెనకాల ఇండస్ట్రీలోకి రావాలని, సో నేను ఒక నలుగురికి తెలియాలని కష్టం, స్ట్రగుల్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయక్క? చాలా ఉన్నాయి యాక్చువల్లీ. తమ్ముడు ఖర్చీఫ్ ఉందా, ఇవ్వమ్మా చున్నీ అన్నావు. అక్కడ నీ దండం పెడితే ఆపాక నాకు అర్థమైంది. సో ఏమీ లేదు. ఒక్క నిమిషం ఆగండమ్మా, ఎందుకమ్మా చూస్తున్నారు, ఇవ్వాలని అనిపించట్లేదా? ఇవ్వండి టిష్యూ. మీకు ఆకతాయిగా ఉందా నా కష్టాలంటే? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇదేసుకోండి బాగా, ఇదేసుకోండి బాగా. లాస్ట్ ఇంటర్వ్యూ అంటే ఏంటో అనుకున్నా, అది చందు. అదే అంతే అంతే అంతే, అంతకు చెప్పడానికి ఏం లేదు, మీకు అర్థమై ఉంటది కదా. అక్క బెజవాడ బేబక్క అంటే ఊరు పేరా లేకపోతే ఇంటి పేరా? నేను పెట్టుకున్న పేరు. అక్క ఆపక్క, ఎందుకక్క ఇలా చేస్తున్నావు? అందుకే నువ్వు కాదక్క, నన్ను నేర్పిస్తున్నావు నువ్వు. ఓకే ఫైనల్ గా హౌస్ లో ఒకవేళ కప్పు కొడితే, డబ్బులు గెలిస్తే వాటితో ఏం నీకేంటంటావు? నాకే నీకేం ఇస్తానంటావు? నాకు అర్థమైంది నీ క్వశ్చన్, నన్ను అడగదు. కాదక్క. నాకు వద్దు వద్దు చందు, నాకు అర్థమైంది. నాకు తమ్ముడికి వాటా ఇస్తా, ఎందుకంటే తమ్ముడికి ఈ అక్క అంటే అభిమానం. నీకు నేనున్నాను, నేను విన్నాను, నేను చేస్తాను, ఓహో నేను చూసుకుంటాను మా తమ్ముడిని. ఓ సూపర్. హీరో చేయాలి మా తమ్ముడిని. అక్కడ ఫిక్స్ అయిందంటే మీరు చూస్తా అన్నారంటే చేసినట్టే. సో ఫైనల్ గా నాగార్జున గారి హోస్టింగ్ గురించి ఏంటి? I don't want to joke about this at all, but I love you, sir. Amazing your hosting ani, your beauty secret. Inta handsome ga ela untaru asla. I think your inspiration to me. మీరు పాటించేది నేను కూడా పాటిస్తున్నా. రాత్రిపూట బాగా ఐస్ క్రీమ్ తింటారంట కదా, మీకు ఇష్టం అంటగా, రోజుకి ఒక స్కోప్. నేను కూడా అదే చేస్తున్నా, కానీ దాంతో పాటుగా పిజ్జా బర్గర్ కూడా చేస్తున్నా, అందుకే ఇట్లా తయారయ్యా. ఐ థింక్ వాటో వాట్. మీరేమో అన్నం బ్రౌన్ రైస్ అంత కూరలు పెట్టుకుని లాస్ట్ లో ఐస్ క్రీమ్ తింటారు. నేను అన్ని తిని దానికి తోడు ఇది కూడా తింటా. సో నాగార్జున గారికి ఏమన్నా చెప్పడం, ఏమన్నా చేయటం, లేకపోతే స్పెషల్ గా ఆయన కోసం ఏమైనా కుకింగ్ ఏమైనా ప్లాన్ చేశారు? అలా ఏం లేదు, ఆయన నన్ను తిట్టుకుని ఉంటే అదే చాలు. తిట్టుకొని నేను ఏది చేసినా నా ఓవర్ యాక్షన్ ఇలాగే ఉంటుంది. సో ప్లీజ్ నా వయసున ఆలోచించుకుని కొంచెం, మా అమ్మ మరి కామెడీ చేస్తుంది, మరి పరుగు పోద్ది, కొంచెం తిట్టకుండా ఉంటే చాలు. ఓకే. ఎన్నో క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను. అక్కతో మాట్లాడిన తర్వాత మొత్తం అన్ని ఫ్యూజుల్ అవుట్ అనమాట, ఏం మాట్లాడదు అర్థం కావట్లేదు. సో టోటల్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అక్క, ఏంటది, హౌస్ లో అయితే ఈసారి సీజన్ 8 కి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అక్కే, బెస్ట్ ఎంటర్టైనర్ కూడా అక్కే. అందుకే వేసుకొచ్చా జైల్లో లాంటి బట్టలు, చూసావా? అయితే చాలు. అయితే ఫస్ట్ వీక్ లోనే అక్కని జైల్లో వేసేస్తారు. ఎవరో ఒకళ్ళు కామెంట్ చేస్తా, తీసుకెళ్ళండి జైల్లో ఫస్ట్ వీక్ లోనే
అక్కడ మామూలుగా ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది కదా. సో బేసిక్ అక్కడున్న పరిస్థితుల్ని బట్టి వాళ్ళు ఏం చేశారు అనేది చెప్తూ నామినేట్ చేయాలి. మీకు ఎలాంటి వ్యక్తులు అంటే ఇష్టపడుతూ ఉంటారు, ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటారు, ఎలాంటి మనుషులను లైక్ చేస్తారు, ఎలాంటి మనుషులతో ఎక్కువ పాజిటివ్ మైండెడ్ పీపుల్ ఆల్వేస్. బ్యాక్ బైటింగ్, కొంచెం వెనకాల మాట్లాడే వాళ్ళు నాకు నచ్చదు. ఓకే, నీకు నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే మాట్లాడద్దు. అంతేగాని బాగా ఎదురుగుండా హాయ్ బేబక్క భలే ఉన్నావు బాగున్నావు నాకు నువ్వంటే బాగా ఇష్టం అని చెప్పి మళ్ళీ వెనక ఏంది ఆ బేబక్క ఓవర్ యాక్షన్ ఏదో కట్టింగ్. అఫ్ కోర్స్ అది నిజమే అనుకోండి, అదేదో నా ముఖం మీదే చెప్పండి, వెనక్కి వెళ్ళి మాట్లాడద్దు. ఓకే, ఏంది అంతలా అట్టుంది అక్క అని కూడా అది కూడా నా మొహం మీద చెప్పి ఏదైనా ఆన్ ద ఫేస్ నువ్వు చూస్తా, నేను వింటా, నేను అసలు మామూలుగా ఉండదు. నేను ఆట ఆడానంటే అసలు మీరు అందరూ అసలు ఆటగత్తిని చూడరు. ఆటగత్తిని చూడరంట. సో ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. బై ద వే నాకు అనుదీప్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన మాటలు భలే నచ్చుతాయి. ఆయన ఏం చదువుకున్నా అంటే MBBS అంటాడు కదా, ఆయన నా ఇన్స్పిరేషన్. ఏది పడితే అది భలే సరదాగా మాట్లాడతారు అనుదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నా. ఎట్ట పడితే ఎడపడా మాట్లాడుతున్నాను. అంటే ఒకసారి MBBS అంటారు, ఒకసారి లాయర్ అంటారు, ఒకసారి డిగ్రీ అంటారు. మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం, మ్యాథ్స్ టీచర్ అంటారు. మీకు ఏమంటే బాగా ఇష్టం అక్క? నేను కూడా అంతే, అట్లాగే ఆయన లాగానే IAS IPS అట్లా అవుదాం అనుకున్నా. స్కూల్కి వెళ్తే అయ్యేదని మేము. అవును, సారీ అక్క మీద జోకేసా, సారీ. నాకు ఇష్టం, నాకు నన్ను ట్రోలింగ్ చేస్తే నాకు ఇష్టం అని బాబు. ఓకే, ఎంటర్ అయిన తర్వాత అదే పనిలో ఉంటారు మొత్తం అంతా. అండ్ రియల్లీ చాలా థ్యాంక్స్ అక్క. అంటే మిడ్ నైట్ దగ్గర 1-12 అవుతుంది ఈ టైంలో కూడా. అండ్ నేను స్పెషల్ గా రెడీ అయ్యొచ్చు నా కోసం జైల్ డ్రెస్ వేసుకుని అక్క రెడీ అయ్యి వచ్చింది. అండ్ ఆల్ ది బెస్ట్ అక్క. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా బెజవాడ బేబక్కకు ఉండాలి. అండ్ మళ్ళీ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత హౌస్ ఎలా ఉంది, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చిరంజీవి గారు స్టెప్ వేస్తావు దేనికక్క? రెడీ 1 2 3 1 2 3. Thank you. All right, bro. Good job. Thank you so much. Keep watching.